హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ అన్బాక్సింగ్ అశ్విని ఛానల్. ఇవాళ మన వీడియోలో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పూల జడలు ఎలా వేయాలనేది A to Z వీడియో, ఫుల్ వీడియో చూసేయండి. నేను ఈ జడని ఎక్కడ పర్చేస్ చేశాను అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. లేకపోతే ఇబ్బంది పడతారు. నేను చిన్న ఫంక్షన్ ఉందనేసి మా పిల్లల్ని రెడీ చేస్తున్నానండి. పట్టులంగా జాకెట్ వేసేసి పూల జడ వేస్తున్నాను. వీటి ఎలా ఉంది అనేసి మీరు చెప్పేయండి. పైన హెయిర్ని చిన్న పార్టిషన్ తీసుకొని టిప్ టాప్స్తో సెట్ చేశానండి, హెయిర్ పైకి లేకోకుండా. తర్వాత చిన్న సవరం ఒకటి తీసుకున్నాను. మీకు పెద్ద జడ ఉంటే ఓకే, లేకపోతే కనుక ఈ సవరం యూస్ చేయాల్సి వచ్చిందండి. ఈ సవరం కూడా నేను మా పాపది చిన్న హెయిర్ అవుతానా, ఈ సవరం కూడా నేను మీషోలో తీసుకున్నానండి. నాకు మేబీ 80 రూపీస్ పడింది. మీకు కావాలంటే కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ హెయిర్ని ఇలా లెగవకుండా టిప్ టాప్స్తో చక్కగా నీట్గా పెట్టేశానండి, దువ్వి ఫస్ట్. ఆ తర్వాత మిగతా హెయిర్ని కూడా నీట్గా కూమ్ చేసేసి 3 పార్టిషన్స్గా చేసి 3 పాయలు చేసి ఈ సవరాన్ని, ఇంకా మీకు తెలుసు కదండి సవరం ఎలా వేసుకోవాలి ఏంటనేది, 3 పాయలు చేసేసి అల్లేసాను. చక్కగా నీట్గా అల్లిన తర్వాత చివరి వరకు అల్లేసేయాలండి. అలాగే చివరి వరకు అల్లేసుకుని లాస్ట్లో చిన్న హెయిర్ బ్యాండ్తో ట్యాగ్ చేయాలండి మీరు, లేకపోతే కనుక ఊడిపోతుంది. చక్కగా నీట్గా అల్లేసాను. ఇది నేను మీషోలో పర్చేస్ చేశానండి. ఈ జడ నాకు 250 పడింది. జడ వరకేనండి. పైన పూల వేణీలు ఉంటాయి చూసారా, అవి 2 తర్వాత లాస్ట్లో పెడతాను. ఆ 2 కూడా నేను మీషోలో పర్చేజ్ చేశాను. అవి విడిగా 100 రూపీస్ పడినాయండి. ఓవరాల్గా అయితే నాకు ఈ జడ మొత్తం 300 రూపీస్కి వచ్చింది. సవరం ఇంకో 80 రూపీస్ పడిందండి. ఇలా బయట పూలతోటి పూల జడ వేయాలంటే కష్టమండి. దీనికి చిన్న ఉక్సులు ఇస్తాడు, ఇందాక చూపించాను. ఆ ఉక్సులతోటి ఆ జడను అలా పెట్టేసి, అలాగే థ్రెడ్స్ ఇస్తాడండి, 4 థ్రెడ్స్ అలా ఇస్తాడు. ఆ థ్రెడ్స్ తోటి ఆ సవరానికి ఈ థ్రెడ్స్ని కట్టేస్తే సరిపోతుంది. ఆ థ్రెడ్స్ని గట్టిగా ట్యాగ్ చేస్తే ఇంకా జడ ఊడిపోకుండా నీట్గా ఉండిద్దండి. కింద జడ కుచ్చులు కూడా ఇచ్చాడు, చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్ సూపర్ ఉంది. నేను ఇంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేదు. 300 రూపీస్లో సవరం, జడ, వేణీలు ఇన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు పర్చేస్ చేయండి. కోడ్ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్ రాస్తానండి. ఈ వేణీలు 2 వేణీలండి, సపరేట్గా తీసుకున్నాను. 100 రూపీస్ పడి. వాటికి థ్రెడ్స్ ఇస్తాడండి. ఆ థ్రెడ్స్ని మనం గట్టిగా కట్టాలి. గట్టిగా కట్టేస్తే అవి ఊడిపోకుండా ఉంటాయండి. చక్కగా నీట్గా. ఆ తర్వాత ఈ వేణి అనేది కిందకి జారిపోవడానికి అవకాశం ఉండిద్ది. అలా జారకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే సేఫ్టీ పిన్స్ని తీసుకొని ఆ సేఫ్టీ పిన్స్ని గుచ్చాలండి. నేను ఇప్పుడు 4 పిన్స్ తీసుకుంటున్నాను. ఆ 4 పిన్స్ కూడా ఎలా గుచ్చుతానో చూసేయండి. అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా ఆ 4 పిన్స్ని గుచ్చేసేయండి. గుచ్చితే చక్కగా అది వెనక్కి రివర్స్ పడిపోకుండా ఉండిద్దండి. ఈ సేఫ్టీ పిన్స్ లేకపోతే మాత్రం ఈ బ్యాక్కి వచ్చేస్తుంది, అప్పుడు రెడీ చేసినంత వేస్ట్ అయిపోతుందండి. కంపల్సరీ సేఫ్టీ పిన్స్ అనేవి యూస్ చేయాలి మనం. ఈ వేణి తర్వాత ఇంకో వేణి పెడతాను చూడండి. దీనికి కూడా సేమ్ థ్రెడ్స్ ఇస్తాడు. ఆ థ్రెడ్స్ని మనం ముడేసేసుకొని గట్టిగా ముడేసుకోవాలండి. ముడేసుకున్న తర్వాత సేమ్ ఇందాక చూపించినట్టు చక్కగా పిన్స్ తోటి మళ్ళీ సెట్ చేసుకోవాలి. హెయిర్కి సెట్ చేసుకోకపోతే అవి లూజ్ అయిపోయి రివర్స్ అయిపోయి పడిపోతుంటాయి. ఇది నేను 1 టైం తీసుకున్నానండి. మా పిల్లలకి 2 సెట్లు తీసుకున్నాను. అది వేరే సెట్ ఉంది. అది కూడా వీడియో చేయమని అడిగితే మాత్రం వీడియో చేస్తానండి. మీకు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లుక్ ఎలా ఉందో ఫైనల్ లుక్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్